CAG and UPSC constitutional, but NHRC and Niti Aayog non-constitutional. Confused? Let's clear it. Meaning of the constitutional bodies. ఇవి భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ ద్వారానో లేదా షెడ్యూల్స్ ద్వారానో స్థాపించబడినటువంటి సంస్థలు. వీటికి రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా ఖచ్చితంగా ఉంటుంది. వీటిని అమెండ్ చేయడం చాలా కష్టతరం. కొన్ని ఎగ్జాంపుల్స్: ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నన్స్ కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్స్, కాగ్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కింద వస్తాయి. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటి? వీటిని రాజ్యాంగంలో చేర్చడం అనేది జరగల, కానీ ఇవి పార్లమెంట్ యాక్ట్స్ ద్వారానో లేదా ఎగ్జిక్యూటివ్స్ బాడీస్ ద్వారానో స్థాపించబడినటువంటి సంస్థలు. వీటిని అమెండ్ చేయడం చాలా సులభతరం. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సిబిఐ, ఎన్హెచ్ఆర్సి, నేషనల్ ఉమెన్స్ కమిషన్, లోక్పాల్, లోకాయుక్త, ఇలాంటివి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్కి కొన్ని ఎగ్జాంపుల్స్. థ్యాంక్ యూ.